మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రచించిన కృష్ణా తీరం అనే నవలా పఠనం. దివిసీమలో ఎండలు ముదిరాయి. ఎండవలసిన చెట్టు చేమ ఎండుకొచ్చినాయి. ఎండు పట్టడం వ్రాకుల్లోనే కాదు, మనుషుల్లోనూ ఉంది. అలాంటి వారిలో ఒకడు బుచ్చన్న. అవనిగడ్డ గ్రామంలో ఉన్న బ్రాహ్మణ్యంలో ఇంచుమించు అందరూ ఓపాటి మోతుబర్లే. చెదురువాటుగా ఓ 10 20 చాలీ చాలని సంసారాలు ఉన్నాయి, పువ్వులతో పాటు పత్రిలాగా. ఆ బహు కొద్ది మందిలోనూ ఒక విధంగా చూస్తే ప్రథమ గణనీయుడితడు. తిండికి బొటాపుటిగా సరిపోయే గింజలు రాలే చేనుంది. పప్పు ఉప్పు వగైరాలంటే ఉన్నది నాళ్ళ నడుమ గనుక ఏదో నోటి మంచితనాన్న ఎలాగో అలాగో సర్దుకుపోవటం పరిపాటైంది. అది ఈ తరంలో పుట్టింది కాదు, తండ్రి తరం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. అయితే తండ్రి హయాంలో కొంత మెరుగు. ఆయనకు పిత్రార్జితం 3 ఎకరాలన్నర పైచిలుకు ఉండేది. ఆయన స్వంతంగా చేసుకునేవాడు. తీరువా అని శిస్తని ఈ అమాంబోతులు పోను ఇంటికో 40 బస్తా చేరేది. అది వారికి ఎక్కి దక్కి. అదీ కాకుండా ఆయనకు రకరకాల వ్యాపకాలు ఉండేవి. నిత్యము రాత్రిపూట పురాణం చెప్పేవాడు సంపన్న గృహస్థుల ఇంట్లో. అంతేకాకుండా స్మార్తం క్షుణ్ణంగా చెప్పుకున్నవాడేమో పౌరోహిత్యంలోకి దిగలేదన్న మాటే కానీ కాస్త ముక్కు మొహం ఎరుగున్న వాళ్ళ ఇంట్లో ఏ పూజో పుణ్యహవాచనమో అంటూ ఏదన్నా తలపెడితే అందుకు ముందు అన్నప్ప సిద్ధం. అలాగని దాన్నే నమ్ముకున్న వాళ్ళ నోళ్ళు కొట్టేవాడనా? అబ్బే, ఇచ్చుకునే సత్తువ లేక పొడి తాంబూలం చేతిలో పెట్టి ఒక్క దండం పెట్టే అలాంటి వాళ్ళ విషయంలో నేనున్నాననేవాడు. అంతేకాని సదస్యాలకు సంభావనలకు పోవటం అలవాట్లేదు. అయినా ఆయనకు ముట్టవలసింది ఏదో మరో పద్ధతిలో ముడుతూనే ఉండేది. ఎలా అంటే, మాట వరుసకు ఫలానా వారి లోగిలిలో శ్రీమద్ రామాయణం పురాణం చెప్పాలనుకుందాం. అదో ఏడాది పాటు నడుస్తుంది కదా, ఉత్తరాఖండ కూడా కలుపుకుంటే. అందులో రాముల వారు పుట్టుకురావటం, సీతమ్మ వారిని చేపట్టడం, నరజన్మ ఎత్తిన కారణంగా పడవలసిన అగచాట్లన్నీ పట్టి మళ్ళీ వచ్చి అప్పుడు బెడిసిపోయిన పట్టాభిషేకం సలక్షణంగా జరిపించుకోవటం. ఆ పైన ఇక నడవాల్సిన గ్రంథం అంతా నడిచిన తర్వాత అక్కడ ఆశ్రమంలో మగపిల్లలు కడగటం, చివరకు అందరూ సుఖంగా ఉండటం. ఇలాంటి ఓ 4-5 ఘట్టాలు ఉన్నాయి కదా. దేనికి తగిన ముచ్చట దానికి ఉండనే ఉంది కనుక ఆయా తరుణాల్లో ఆనందంగా ఉత్సవం చేయకపోతే ఆలకించిన సుకృతం పరిపూర్ణం కాదనే నమ్మకం కొద్దీ గృహస్థులు అప్పట్లో చెయ్యి విడిచి ఖర్చు చేసేవారు. ఏదో పానకం బిందెలని, ప్రధాన పుంగరమని, జామార్లని, చదివింపులని ఇలా పై సరంజామాతో పాటు 10 12 కాసులు ఆయన ఎంత వద్దనుకున్నా ముడుతూ ఉండడంతో, గంప సంసారం కాకపోవడంతో రాజు ఎవరి బిడ్డరా అన్నట్టు ఆయన వాహినీగానే వెళ్ళమార్చుకుంటూ వచ్చారు. ఒక్కతే ఒక్క ఆడపిల్ల. అది తల్లి కడుపున పడ్డప్పటి నుంచి మరీ కలిసి రావడం మొదలెట్టింది. అన్నప్ప, ఆయన ఇల్లాలు అనంతలక్ష్మి చెప్పుకోదగ్గ రూపసులు గారు. అయినా ఈ పిల్ల ముత్యం వల్లే ఉంటుంది. పిల్లదానికి 8వ ఏడు వచ్చింది. ఏటికి ఆ ఏడు మరీ నేవళం చేరుకుంటూ వచ్చింది. అలాంటి పిల్ల ఇంట్లో మెలుగుతూ ఉంటే అది సామాన్యపు కొంప కాదు, జమీందార్ల దేవిడి అనిపించేది ఆ బ్రాహ్మడి కంటికి. పిల్లదాని వివాహంలో భారీ ఎత్తున ఆలోచించాడు. మన గ్రామం మొత్తానికి రామావధానులు సంపన్న గృహస్థు. 40 ఎకరాల బంగారం పండే ఏకఖండం. ఖాతా ఓ అర్ధలకారం ఉండొచ్చు. ఆయనకు ఒక్కడే కొడుకు, ఒక్క ఆడపిల్ల. ఈ 2 కుటుంబాలకు మధ్య రాకపోకలు ఎక్కువ. పైగా ఆ ఇంట్లో పిల్లలు తన కళ్ళ ముందు పుట్టిన వాళ్ళు కావడంతో పిల్లవాడి గుణగణాలు ఎట్టివో అన్నప్పకు రూఢిగా తెలుసు. పిల్లవాడు చురుకైనవాడు. పెద్ద పెరిగితే కరుకు తేలి తండ్రిలాగానే ప్రయోజకుడవుతాడు. దిప్పగాయిదనం ఏ కోసానా లేదు.
పిల్లని సుఖపెడతాడు కాబట్టి పిల్లదాన్ని ఎలాగైనా వాళ్ళ ఇంట్లో పడవేయాలని నిశ్చయించుకున్నాడు. రామావధానులు గారు పిల్లదాన్ని వివాహ ప్రయత్నంలో ఉన్నారు కనుక ఇప్పుడే ఈ ప్రస్తావన తీసుకురావటం ఎందుకు? ఈ హడావుడేదో అయిన తర్వాత మంచి రోజు చూసి వారి చెయ్యిన వేయచ్చు అనుకుని నిదానించాడు. బందరులో ఓ సంబంధం రమారమి నిశ్చయమైనట్టే. పెళ్ళికొడుకు వారు లాంఛనప్రాయంగా పిల్లను చూసి ఫలానా అప్పుడు తాంబూలాలు పుచ్చుకునేందుకు వస్తున్నారు. వారు వీరికన్నా పైమెట్టువారే. కృష్ణా తీరం మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి నవల మొదటి భాగం.